బుగ్గమఠం భూ వివాదంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మఠం ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెద్దిరెడ్డి అధీనంలో ఉన్న మఠం భూమిని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్తో విచారణ జరిపించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ట్రిబ్యునల్ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. బుగ్గమఠం భూ వివాదంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మఠం ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి అధీనంలో ఉన్న మఠం భూమిని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్తో విచారణ జరిపించి 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ట్రిబ్యునల్కి వెళ్లాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. బుగ్గమఠం భూ వివాదంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మఠం ఈవోతో కాకుండా మరో అధికారితో విచారణ ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. పెద్దిరెడ్డి అధీనంలో ఉన్న మఠం భూమిని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్తో విచారణ జరిపించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసులో ట్రిబ్యునల్కి వెళ్లాలని సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. బుగ్గమఠం భూ వివాదం విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్వల్ప ఊరట లభించింది. అలాగే ఈవోతో కాకుండా ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఆయనతో వేరే అధికారితో విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. అలాగే ద్విసభ్య ధర్మాసనం ఇదివరకు ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసి వేరే అధికారితో చేయించాలనేది ఆదేశాలను జారీ చేసింది. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ.
యశ్మూర్తి వల్ల బొగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మీద ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి నోటీస్ ఆధారంగానే వాళ్ళ సర్వే చేశారు. బొగ్గమఠం అధికారులు సర్వే నిర్వహించారు. దాంట్లో 3 ఎకరాల 88 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారని చెప్పేసి ఆరోపణలు చేశారు. అయితే ఈ నేపథ్యంలో ఉన్న పలంగా ఖాళీ చేయాలని చెప్పేసి బొగ్గమఠం ఈవో నోటీసులు జారీ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేశారు. అయితే ఆ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏంటంటే ట్రిబ్యునల్ని సూచించాలని చెప్పేసి ఏకసభ్య ధర్మాసనం హైకోర్టు తీర్పిచ్చింది మొదట్లో. అయితే ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ఆశ్రయించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర. సుప్రీంకోర్టులో సైతం పెద్దిరెడ్డికి చొక్కెదిరింది. ముఖ్యంగా ఇలాంటి కేసులన్నీ కూడా కింది స్థాయి కోర్టులోనే హైకోర్టులో చూసుకోవాలి తప్ప సుప్రీంకోర్టుకు వచ్చేదానికి అవకాశం లేదని చెప్పేసి అతని పిటిషన్ని డిస్మిస్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో మళ్ళీ హైకోర్టు ద్విసభ్య కమిటీ ధర్మాసనాన్ని ఆశ్రయించిన పెద్దిరెడ్డికి స్వల్ప ఊరట లభించింది. దీని మీద ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాలని చెప్పే నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అదే కాకుండా బొగ్గమఠం ఈవోతో కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్తో సర్వే చేయించి నిజంగా వాస్తవంగా బొగ్గమఠం స్థలాన్ని ఆక్రమించుకున్నారా లేదా, వాటి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పూర్తి నివేదికను 4 వారాల్లో ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఉన్నపలంగా తన స్థలాన్ని ఖాళీ చేసి తాము హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఆదేశాలన్నింటినీ కూడా వెంటనే ఆదేశాలను డిస్మిస్ చేసింది హైకోర్టు. పూర్తి నివేదిక 4 వారాల్లో వెరిఫై చేసి సర్వే చేసి ఇవ్వాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రకి స్వల్ప ఊరట లభించిందని చెప్పి భావించవచ్చు మూర్తి. థ్యాంక్ యూ రవివర్మ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.